పాట ఏ పాట భగవంతులా పాట చేస్తా ఉంటావు. ఏ పాట తీసుకోవాలి పాట ఏదన్నా ఏమైనా నీ కొలిసి పోయిందో యాడ వెళ్ళిపోయిందిరా, నీకు ఎట్లా వెళ్ళిపోయిందా? ఈసుగా తగ్గ చక్కగా చేరుతో ఉంటారా. అప్పుడే పాడుకున్నాడు ఏమని, నీ శక్తి నిమ్మయ్యా, నీ బలము నిమ్మయ్యా, నీ శక్తి నిమ్మయ్యా, నీ బలము నిమ్మయ్యా, నీ శక్తి నిమ్మయ్యా, నీ బలము నిమ్మయ్యా, ఎలుగుబంటి రాత్రి చూడండి. ఈ పాటిని ఆ ఎలుగుబంటి కూడా పరం వచ్చిందో ఏమో కానీ అది కూడా పరిగెత్తంట. ఈ శక్తి నిమ్మయ్యా, ఈ పరము నిమ్మయ్యా అని అసలు బలం వెళ్ళిన మృగరాజు వెనకాల పరిగెత్తుకుంటా ఉంటుందని చూస్తున్నాడు. ఎలుగుబంటి పాడుతుంది, వెనకాల ఒక మానవుడు కూడా పాడుతున్నాడు. ఈ శక్తి నిమ్మయ్యా, నీ బలము నిమ్మయ్యా. ఊరు బాబు ఏంటో ఈ జనం ఎక్కడ పడ్డారు? దొరక నేను ఒకటే తీసుకుంది, అక్కడ చాలా ఉన్నాయిగా. నేను మనుషులు వెనకాల పడుతున్నా కలబడి కానీ నా వెనకాల పడటం అనేది చరిత్రలో ఎక్కడ లేదు. మా డాడీ వెనకాల పడలేదు, మా తాత వెనకాల, మా ఖాందాన్లో సింహం అనుకుంటానండి. మా ఖాందాన్లో అసలు మా వెనకాల మనిషి పడటం అనేది చరిత్రే లేదు. ఈ చరిత్ర సృష్టించేవాడు ఎవడాయుడు? ఈయన నాయకుడు పడ్డాడు. వాడు దేవునికి ప్రియుడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు, వాడు స్తుతించేవాడు, ఆరాధించేవాడు. వారి అంతరంగము దినదినము నూతనపరచబడి వాడి శక్తి ఏంటో వారికే తెలియని పరిస్థితి. ఆ శక్తి బయటకు వచ్చే తరుణం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? సింహం తన గొర్రె పిల్లలు ఎందుకు పోయినప్పుడు తరమడానికి కావలసిన ధైర్యం వచ్చింది. ఏ నరుడికి రానివ్వండి. అసలు అంతవరకు ఎందుకు జీవితాంతం కాపురం చేయాల్సిన భార్య అని ఒక నోట ఖర్చులు ఎత్తుకుపోతుంటే సింహం పురుషుడు ఏం చెప్తాడు? ఎట్లా తెలుసుకుందామా అన్నా సింహానికి స్తోత్రం. అసలు నువ్వు నోట ఖర్చులు పోదాం అంటున్నాను. ఎప్పుడో ఈ మార్గం వచ్చిందని. దేవుని ప్రియులారా, స్తుతించే దావీదు, ఆరాధించే దావీదు అంతరంగ తృప్తి, ఆనందము ఇది చాలు అనే ఒక పరిస్థితి ఉంది అతనికి. ఏ చాలు? ఈ స్తుతి చాలు, ఈ ఆరాధన చాలు. పెద్ద ఆశకి ఏమి లేవు. దేవుని కూడా ఏది కోరడం. కానీ ఆ రోజున ఆత్మిక నడిపింపు ఎలా ఉందంటే యెహోషువను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోషువకి ఇచ్చిన అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎరుకో గోడలో కూర్చివేసిన ఆ దైవిక శక్తి, మిఖాయేలు చేసిన కార్యం,
అదంతా తలపోసుకుంటా అలా స్థుతిస్తా ఆరాధిస్తా ఉన్నాడు. ఎందుకు కావాలనుకున్నాడో తెలియదు. ఆ శక్తి పరం, ఆ శక్తి పరం కావాలనుకుంటా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. అందరూ సింహం వచ్చింది. ఏమాత్రం నదులు లేదు, బెదురు లేదు, వెనకబడి పరిగెత్తమని స్తోత్రం చెప్పాలి. ఆయుధం లేకుండా ఒట్టి చేతులతో సింహమును ఎలుగుబంటిని చంపి క్షేమముగా తన గొర్రెలు మళ్ళా మనలో కలిపాడు. రోజు కోడిగుడ్డు, పాలు, పొట్టు అన్ని తిన్నా కానీ ఎవరన్నా సింహం వెనక సింహం నోట్లో ఉన్న తన గొర్రెని కానీ తన భార్యని కానీ తెచ్చుకోగలరా? కనీసం ప్రయత్నం కూడా అది ఎందుకు పడుతుంది. స్తోత్రం యెహోవాను యోహాను మహిమగా ఆ సింహం కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. నాదైతే నా గొర్రె సంవత్సరాలు 2 కాదు 3 కళ్ళు వేస్తుంది. ఆ ఒకటి దేవుడు ఇంకో రకంగా నాకు ఇస్తాడు. శాసనం చదువుతుంది మాటలు. కానీ ఇష్టసారం చేసేవాళ్ళు కొంచెం మెంటల్గా ప్రవర్తిస్తూ ఉంటారు. నోటిసిపోయి కుటుంబంలో తగులు చేస్తారు. నా కంప్లైంట్ కూడా చేస్తాను. నా కారు కింద నదిగా ఉంది. నా పనిలో ఏమయ్యా పాస్టర్, ఇదేదో స్థుతి ఆరాధన వాడుతావు, దేవుని స్థుతించుకోండి, కానీ నా మీద రెబరగా తయారేస్తాను నా మామూలు. నేను ఎక్కడ భర్త చేశాను? నేను ఈ పుట్టినప్పుడే మాకు ఇంకేం తెలియదు. వచ్చిన పాటలు నేను పాడుకోవడం నాకేం తెలియదు. నాయన మీ ఆవిడ నీకేం తెలియదు, నీ కూతురు నీకేం తెలియదు, నాకేం తెలుసు బాబు, నాకేం తెలియదు. ఏ పాపం ఎరగలంటే లేదు, దానికి ఎంతో ఒక ధైర్యం వచ్చింది. ఇంతకుముందు లేదు ధైర్యం ఏదో వచ్చింది. ఈ డ్యూటీ ఎంతసేపు అంటే ఎంతసేపు ఉండేవాడు. ఇప్పుడు టైంకి 5కి వెళ్ళిపోతున్నాడు. ఉంచుకుంటావా, ఉద్యోగం పీరుతావా, నీ ఇష్టం. నేనైతే నా ఉద్యోగానికి టైంకి వెళ్ళిపోవాలన్నాడు. ఈయన పని మాట్లాడు. నేను తప్పితే ఉద్యోగం ఇచ్చేవాడు ఉండలేదు. వాడు ఎదుగుతున్నాడు, ఇంట్లో భార్య ఎదుగుతాడు, కూతురు ఎదుగుతాడు. ఏదో నూనె పోస్తున్నాడు ఈ పాస్టర్. వాడు అసలే రెబలంట. బతికినప్పుడు నాన్న మాట ఏం లేదంట, వాళ్ళ అమ్మ మాట ఏం లేదంట. అక్కడ ఈ బావులు చెప్పినా కూడా ఏంటంట, ఈయన ఏదో పెట్టాడు కొత్తగా, ఏదో తుది ఆరాధన అని. అప్పటి నుంచి ఎవరు ఎవరి మాట అయినా ఉన్నాయి. ఆంతరంగిక తృప్తి, ఒక శాశ్వతమైన ఆనందం నీ జీవితంలో నీ కలిగే ప్రతి విధమైన శోధనకి వైల్డ్గా రియాక్ట్ అవడానికి, అంటే సింహం మీద కూడా తిరగబడగలిగేటటువంటి బలం, ధైర్యము, ఆ తర్వాత శక్తి, ఆ తర్వాత బలము కలిగి ఈ శత్రువుని మీరు చేయగలిగినటువంటి సామర్థ్యము ఈ స్థుతి ఆరాధనలో పొందుతారు. అమ్మ నేను చెప్పానా యశోదా ఆ రమకి ఎక్కడ ఎవరో రమ ఎక్కడ ఫీల్ అయిపోతుందని రికమెండేషన్ నీకు వచ్చిందా? వస్తుందే స్నేహం ద్వారా అసలు సుఖంగా ఉండాలి. అందరూ మనకి ఎక్కడ ఉండాలి? 5 to 6 మన పని ఏంటి? రొట్టె, బూందీగా, స్వీక వస్తే ఎత్తే తీసుకోండి. ఓ సేవలు కరకాయలు సమయం దిగేమింది మంచిది కాదా? పేగని పోతే మంచిగా ఉన్నాయా? మాట్లాడు మోగల్లాగా సైలు అట్లా ఇగో తీయలకు ఇట్లా సైజు వచ్చుకోండి. వినండి, సేవ
అక్కడ సైకిల్ వేసుకోండి. ఇంట్లో మీ ఆవిడ సైకిల్ లేదు, నెమ్మది లేకుండా అట్ట పక్కలో ఉన్నారు. ఏంటి ఉంటే ఏంటంట అప్పుడు సైకిల్ బాగా తీర్చాలి సంఘం. కౌలు చెప్పు నాకే ఒకరైతే కౌలు చెప్తాయా లక్ష్మి అంటే నిజమే రావాలి. ఇక్కడ ఒకరు ఉంటే కాదు, టీకి టిఫిన్కి చుట్టి కాదు తక్కువ ఉండదు. బాగుందా మా హైదరాబాద్ ఎవరికన్నా సుదైనా ఆడదైనా ఏదైనా సూపరే. ఈ ఏరుగాడు మామూలు కాదు. బకాకరం ఉంటే బకాకరం వచ్చారు, సూర్యాపేట పోతే సూర్యాపేట వచ్చారు. ఇది అయిపోయిందని ₹4 వదిలి నాకు ఇక పుట్టుకున్నాను. అయ్యో నెక్స్ట్ ఎక్కడ ఆడుతున్నారు. ఎట్లాగూ స్వైన్ ఫ్లూ ఉందని చెప్పి ఇక్కడ విద్యా స్వైన్ ఫ్లూ కూడా భయపడకుండా ఈ ఏడు సమాలు వచ్చేసారు. త్వరగా చెప్పండి. కనుగొన్నాము ఎలీషాను, పిలుచుకున్నాము నీ దివ్య సేవకై. కనుగొన్నాము ఎలీషాను, పిలుచుకున్నాము నీ దివ్య సేవకై. ఆత్మతో నింపవే, అభిషేకం చేసావే. అభిషేకం చేసవే, అతి వదనే అన్ను పట్టించుమయ్యా. అతి వదనే అన్ను పట్టించుమయ్యా. అటు అభిషేకించుమయ్యా. నన్ను అభిషేకించుమయ్యా. దాటిపోతును దేశ సరిహద్దులు, ప్రకాశించిన చీకటి లోకములు. దాటిపోతును దేశ సరిహద్దులు, ప్రకాశించిన చీకటి లోకములు. జీవితం చేస్తున్నా యేసయ్యా. జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా. నన్ను వాడుకోనున్నా నీ దివ్య సేవలో. నన్ను వాడుకోనున్నా నీ దివ్య సేవలో. ఈ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. ఈ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా.
సేవలో నన్ను వాడుకోనుమా నీ దివ్య సేవలో నే మరువగలనా నీ మంచి ప్రేమను నే మరువగలనా నీ మంచి ప్రేమను నే మరువగలనా నా హృదయములో నే మరువగలనా నా హృదయములో నే కలిసి కలిసి ఆనందించేదా నే కలిసి కలిసి ఆనందించేదా నే కలిసి కలిసి ఆనందించేదా నే కలిసి కలిసి ఆనందించేదా నే భక్తి కోటులు నే సరి హద్దులు ప్రదర్శించేదా చీకటిలో గబ్బులు నే దాటి పోగులు నే సరి హద్దులు ప్రదర్శించేదా చీకటిలో గబ్బులు జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా నన్ను వాడుకోనుమా నీ దివ్య సేవలో 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 నీ శక్తి నింపయ్యా నీ బలము నింపయ్యా నీ శక్తి నింపయ్యా నీ బలము నింపయ్యా నన్ను వాడుకోనుమా నీ దివ్య సేవలో నన్ను వాడుకోనుమా నీ దివ్య సేవలో నీ శక్తి నింపయ్యా నీ బలము నింపయ్యా నీ శక్తి నింపయ్యా నీ బలము నింపయ్యా నీ శక్తి నింపయ్యా నీ బలము నింపయ్యా నీ శక్తి నింపయ్యా నీ బలము దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రం దావీదుకు బలమును శక్తిని ఇచ్చిన దేవా ఒంటి చేతో సింహమును ఎలుగుబడిని చంపి తన గొర్రెను చూడడానికి సామర్థ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రం. దావీదు తర్వాత ఆలోచన పడ్డాడు. ఊరంతా దావీదుని పొగరుతో ముంచెత్తేస్తాడు. ఏమైందా దావీదు ఎలుగుబంటిని సింహాన్ని ఇద్దరు చంపేసేవారా వినండి. అందరూ చెబితే కానీ తను ఏం చేసే తనకి తెలియట్లా. ఈ స్థుతిలో శక్తి ఏంటంటే దీంట్లో మనం చేసే కార్యాలు అందరూ ప్రశంసిస్తే కానీ మనకు తెలియదు మనం ఈ కార్యం చేసామని. తప్పటి పెడతాం అనుకున్నాడు. కొద్దిపాటి ఆరాధన స్థుతి చేస్తేనే సింహాన్ని ఎలుగుబంటి చంపి నా గొర్రెలను రక్షించుకున్నాను. ఇక నేను ఏమైనా సరే ఈ స్థుతి ఆరాధన మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా నా అధిక సమయం దానికోసం చెల్లించాలని చెప్పి మరింత ధ్యానం చేస్తాం మొదలెట్టాను. చేస్తా ఉండగా ఒక రోజు తన తండ్రి అందరి కోసం ఈ కొన్ని పంపించి యుద్ధరంగానికి పంపిస్తాడు. 40 రోజుల నుంచి గొల్యాతు అనేవాడు తొడగొట్టి సవాలు విసిరి అందరికీ ఉచ్చబట్టు పట్టిస్తా ఉన్నాడు. యావత్ ఇశ్రాయేల్ సైన్యము ఇశ్రాయేల్ రాజు మొత్తం కడకడకడకడకడకడవడుతూ ఉన్నారు. ఈ దావీదు పోతా స్తుతి ఆరాధన చేసుకుంటూనే పోయాడు. కాన్ఫరెన్స్ లోనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి వణుకుతున్న ఇశ్రాయేలు కనబడ్డారు. రెచ్చిపోయి తొడగొడుతున్నటువంటి గొల్యాతు కనబడ్డాడు. ఈయన ఎందుకు వణుకుతున్నారో ఈయనకి అర్థం కాలే. వాడు మొదలు పోతున్నాగా ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా వాడికి ఎందుకు చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు.